అనేక సంఘటనలు జరిగినాయి. ఇది కొత్త కాదు, కానీ ఇది చివరిది కావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వందల మంది పిల్లలు నిరంతరం ఈ రకంగా ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి కూడా, భవిష్యత్తులో వాళ్ళు హెల్తీగా ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఫుడ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందాక మా ఎంఎస్ ప్రభాకర్ గారు అన్నట్టుగా ఈ సప్లైదారుల దాని మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. హాస్టల్ సిబ్బందితో పాటు సప్లైదారులు కూడా వాళ్ళే రిపీట్గా వాళ్ళే ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని మేము దృష్టిలో పెడతాం. ఇందాక ఒక సభ్యుడు గారి గురించి మాట్లాడినప్పుడు, అంటే బయట ఉన్నారు, వారు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఎన్ని ట్విట్టర్స్లో లేదా ఫేస్బుక్లో ఎన్ని వాయిస్లో వాళ్ళ గవర్నమెంట్ మీద ఇచ్చిరో కూడా, మీ గవర్నమెంట్ మీద ఇచ్చినవి కూడా ఒక్కసారి తీయండి. నేను పేరు పెట్టలే కదా. మీ ప్రభుత్వంలో 2014 నుంచి 23 వరకు 70 ఘటనలు మాకు వచ్చినాయి. చాలా ఉన్నాయి. 70 ఘటనలో 5,024 మంది అస్వస్థకు గురైనరు. అరే ఉన్న విషయం చెప్తా. నవీన్, ప్రతిదానికి ఇదేనా మీ గొడవ? ప్రతిదానికి ఇదేనా గొడవ? మధు, ప్లీజ్ సిట్ డౌన్. మీరు కూర్చోండి. ఎవరు రావడం లేదు అంటున్నారు. అంటే మీరు ఉన్నప్పుడే గొప్ప, ఇంకెవ్వరు పరిపాలించడం తప్పు, బాగాలేదు అనడం తప్పు. 78,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. 78,000 మంది 5th క్లాస్ వాళ్ళు మరి రెసిడెన్షియల్ స్కూళ్ళ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే పెండింగ్ ఉన్నాయి. మీకు కావాలంటే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఆశ్రమ స్కూళ్లను బలోపేతం చేస్తాం. అదేవిధంగా మరి శైలజ గారి గురించి, అమ్మాయి గురించి కూడా చెప్పారు. వాస్తవానికి మేము అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నాం, మంచి ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఇవి నిమ్స్లో 12 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టినాం. బతికించాలని ఎంతో తాపత్రయపడ్డాం. మా మంత్రి గారు నిరంతరం, మా దామోదర్ రాజనరసింహన్ అన్నగారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. మా ఇద్దరు పొన్నం ప్రభాకర్ గారు, సురేఖమ్మ గారు, వాళ్ళు కూడా నిరంతరం పర్యవేక్షించారు. సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా పర్యవేక్షణ చేసిండ్రు. ఈ ఫుడ్ పాయిజన్ కంటే ముందు కూడా ఆమె ప్రైవేట్గా కూడా హెల్త్ చెకప్ చేయించుకున్న దసరా ముందు. ఇది దీపావళి తర్వాత అయింది. తర్వాత అక్కడికి పోనీయలేదంటే అంతకుముందు 2 months బ్యాకే అక్కడ జైనూరులో ఒక ఘటన జరిగింది, ఆసిఫాబాద్లో ఒక ఘటన. అంటే ఉద్రిక్తత ఉండేటువంటి ప్రాంతాలుగా ఆ ప్రాంతంలో కొన్ని కులమతాల కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము అక్కడ కొద్దిగా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసిన మాట వాస్తవం. పోకుండా ఎవరిని చేయాలి? మీ ఎమ్మెల్యే గారు పోయినరు. అరే మీ గవర్నమెంట్లో నిరుద్యోగ యువకులు చచ్చిపోతే కనీసం తల్లిదండ్రులు కూడా కడుపు నిండా చూసుకొని కన్నీళ్లు పెట్టకుండా చేసిన ఘనత మీది. మమ్మల్ని అంటే ఎట్లా? కాబట్టి పోనీయకుండా మీ ఎమ్మెల్యే గారు పోయినరు, ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు పోయారు, మీరు కూడా పోయారు. నేను కూడా నిమ్స్ హాస్పిటల్కు నన్ను కూడా రావద్దన్నారు. మేడం ఇప్పుడు సీరియస్ కండిషన్ ఉంది, మీరు చూడొద్దని అదే వారు చెప్పడం జరిగింది. అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అని వాళ్ళ బంధువులు వచ్చిర్రు, వాళ్ళంతా కావాలని రాత్రికి చేసింది ఏం లేదు. ఆ అమ్మాయికి కూడా మా తరపున కూడా కొంత హెల్ప్ చేసినాం సార్ వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఎంతో మంది చనిపోతే ఒక్కరింటికన్నా మీరు పోయి పరామర్శించిర్రా, హెల్ప్ చేసిర్రా, కనీసం ఒక ఉద్యోగం అన్ని ఇచ్చిర్రా, లేదా ఆర్థికంగా ఏమన్నా సహాయం చేసిర్రా? ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఆ సెక్రటరీ గారు మీ ప్రభుత్వంలో పనిచేసినాక బయటకు వచ్చినాక ఏమేమి విమర్శలు పెట్టిరో అవన్నీ కూడా ఒకసారి తీద్దాము. తప్పకుండా అందరి యొక్క లక్ష్యం ఈ స్కూళ్లను బలోపేతం చేయాలి. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని 16 సంవత్సరాల తర్వాత హాస్టల్ విద్యార్థుల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. 200% పెంచినాం. డైట్ ఛార్జెస్ కూడా 40% ఆఫ్టర్ 7 years తర్వాత పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మరి బలోపేతం చేయాలి. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా మరి తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ. కానీ ఇందులో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి, మేము బయటికి తీస్తాం. ఎవరు ఉండదనేది తీస్తాం. చెప్పేది వింటారా మీరు? రవీంద్రరావు
అరే మంత్రి గారు చెప్పే గుమ్మడికాయల సమాధానం దొంగలంటే వింటారా? భుజాలు. మీరే పోలా. డౌట్స్ ఉన్నాయి బయటకు తీస్తామన్నా. నేనేమన్నా అన్నానా? డౌట్స్ ఉన్నాయి బయటకు తీస్తామన్నా. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తెచ్చుకోవడం. అరే నిన్ను అంటలేదు అధ్యక్ష, కదా. నేను మాట్లాడిన దాంట్లో కానీ మంత్రి గారు చెప్పండి, క్లోజ్ చేయండి. మాకు లేదండి. మరి మేము అట్టకు కింది వర్గాల నుంచి వచ్చినాం. మీకున్నంత Please. యాక్షన్లు అవి రావు. మాకున్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. డివైడ్ చేసి ఎందుకు మాట్లాడతాం అట్లా? ఇప్పుడు వారు ఆన్సర్ ఇస్తున్నారు, ఇవ్వనివ్వండి. ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ప్లీజ్ ప్లీజ్ పెడుతున్నాం కదా. ప్లీజ్ సార్, రవీంద్రరావు గారు ప్లీజ్ కూర్చోండి. ఉందాతనం అంటే ఏంటో చెప్పమన్నాడు సార్. మీరు నా ఉందాతనాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఉందాతనం అంటే ఏంటిది? జరిగింది నేను చెప్పిన. ఇక్కడ ఆ సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడారు? చారి గారు, మీరు అనుభవజ్ఞులు, సీనియరు, స్పీకర్గా పనిచేసినారు. అన్ని విషయాలు మీ దృష్టికి తెలుసు. ప్రతి విషయాన్ని మనం రాద్ధాంతం చేసుకోవడం సభకు గౌరవంగా ఉండదు. మీ ఆన్సర్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఏ ప్లీజ్, ఇక నేను దీన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఆన్సర్ కంప్లీట్ చేయండి మేడం. ఆయన రవీంద్రరావు గారు మాట్లాడేటువంటి మాటలు చాలా అహంకారపూరితంగా ఉన్నాయి. నేను సబ్జెక్ట్ ఎక్కడ కూడా డివియేట్ కాలేదు. నేను అక్కడ ఆదిలాబాద్ ప్లీజ్ అరే నీ శిస్తా మాకు డౌట్స్ ఉన్నాయి, అవి కూడా బయటకు తీస్తామని చెప్పినాం. మీరు ఎందుకంత తొందరపడతా ఉందాతనం? ప్రభుత్వానికి ఎంక్వైరీ చేసే అధికారం ఉంది, మీరు చేయండి. ఎవరు వద్దంటలేరు కదా, అందుకనే మీరు కంక్లూడ్ చేయండి. మేము వేస్తాం, తప్పకుండా జరుగుతుందని ప్రాసెస్. కాబట్టి హాస్టల్ విద్యార్థిగా నేను కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 3 గర్ల్స్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులుగా ఈ విద్యార్థుల బాధలు తెలుసు. కాబట్టి నిరంతరం మేము హాస్టల్స్ విజిట్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సీఎం గారు డైట్ చార్జెస్ 7 ఇయర్స్ తర్వాత మీరు పెంచలేదు, అప్పుడు మేము పెంచినాం. 16 ఇయర్స్ తర్వాత కాస్మోటిక్, ఎందుకంటే రోజు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ విద్యార్థులకు సంబంధించిన వాడేటువంటి మరి కాస్మోటిక్స్ కానీ డైట్స్ కానీ పెరగలేదని పెంచడం జరిగింది. ఇది ఒక గుడ్ స్టెప్. ఇవన్నీ మేము తీసుకుంటా ఉన్నాం. అదే విధంగా మధ్యాహ్నం భోజనంలో కూడా 3 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదే విధంగా హెల్పర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 600 రూపాయలు ఇస్తుంది. మిగతా 2400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదే విధంగా 54,201 మంది వంటవారు పని చేస్తా ఉన్నారు సార్. తప్పకుండా వాళ్ళకి సంబంధించి మిడ్ డే మీల్స్ సంబంధించింది కూడా యాక్షన్స్ ఏదైతే ప్రోగ్రెస్ గా మంచి ఫుడ్ ఉండే విధంగా, అదే విధంగా వాళ్ళ జీతాలు కూడా ఇవ్వడానికి తొందరలోనే కృషి చేస్తామని అంటే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. నేను మరొకసారి కూడా బాధ వ్యక్తం చేస్తా ఉన్నా సార్. నా ఉందాతనం ఎక్కడ దెబ్బతిన్నదో ఆయన చెప్పాలి. మేము మాట్లాడితే మీ అధికారులకు అదే కనబడుతుంది. ఒకవేళ చారి గారు, రవీంద్రరావు గారు, పెన్సిల్ పడదు. అధికారి ఏమైంది ఒకసారి